వాచ్మెన్ ఏం దాబెట్టుకుంటున్నాను చూసి? బుక్ మేడం, చదువుకుంటున్నాను. వాచ్మెన్ జాబ్ చేసి చదువుకుంటున్నావా? గ్రేట్ నువ్వు. ఏంటి నువ్వు చదువుకుంటున్నావా? సరిపోయినావు. ఏ లక్ష్మి, నోర్మి, ఎందుకంటే మాట్లాడుతున్నావు? చదువు విషయంలో మీకు ఏమైనా సాయం కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. సరే మేడం. అక్క నీకు కొంచెమైనా బుద్ధి ఉంది అసలు? ఏమైంది లక్ష్మి ఇప్పుడు? ఎందుకు అతనికి డబ్బులు ఇస్తానని చెప్పినావు? మాట మాటికి అదే ఛాన్స్ తీసుకుని డబ్బులు అడుగుతారు వాళ్ళు. చూడు లక్ష్మి, నాకు అతని కళ్ళలో నిజాయితీ కనిపించింది కాబట్టి నేను హెల్ప్ చేస్తానని చెప్పిన. అయినా చదువుకోవడానికి డబ్బులు ఇస్తే తప్పేంటి? సర్లే పోదాం రా. పోదాంపా. మేడం, పెద్ద మేడం రమ్మన్నారు మేడం. ఉండు పిలుస్తా. అక్క, ఆ లక్ష్మి, వాచ్మెన్ వచ్చినట్టు రా అక్క. ఇదిగో నారాయణ, నీకు కాలేజ్ సంబంధించిన బుక్స్, కాలేజ్ ఫీజుకి డబ్బులు తీసుకో. మేడం, డబ్బులు వద్దు మేడం. పర్లేదు, తీసుకో. సరే, ఉంటాను. అక్క ఏంటక్క నువ్వు అయిపోయి నా బుక్స్ ఇచ్చినావు చదువుకునేకి? అవి పోయిన సంవత్సరం బుక్స్ కదా లక్ష్మి, ఇస్తే ఏమైతుంది? పాప మీద చదువుకుంటా అన్నాడు, మళ్ళీ బుక్స్ కొనాలా? సరే బుక్స్ ఇచ్చినావు ఓకే, మరి డబ్బులు ఎందుకు ఇచ్చినావు? తాగి పడుకునేక? నువ్వు చూసినావా ఇప్పుడు తాగేదేమన్నా? అయినా ప్రతిదానికి ఎందుకంటే నెగిటివ్ ఆలోచిస్తావు? ఇప్పుడు పక్కింటి వాళ్ళ దగ్గర కూడా పోయినాడు చూడు, ఆడు కూడా డబ్బులు ఇప్పించుకొని పోతాడు. పక్కింటలు దేనికన్నా పిలిచింటారు, పోయింటాడు. మారు, ఎప్పుడు నెగిటివ్ ఆలోచించేది కాదు. వాచ్మెన్ అంటేనే తాగుబోతోళ్ళు, మరి నువ్వు తాగి ఉండేది చూసినావా అని నన్ను క్వశ్చన్ అడుగుతుంది. కొన్ని నెలల తర్వాత మేడం, వస్తానా? మేడం. నారాయణ, బాగున్నావా? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? ఏమి కొత్త డ్రెస్సు, ఏమి విశేషమో? మేడం, నేను జాబ్కి సెలెక్ట్ అయ్యాను మేడం. మేడం, ఆ రోజు మీరు నమ్మి నాకు చదివించకపోయింటే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు మేడం. నాదేముంది చెప్పు, నువ్వు కష్టపడి చదివినావు, జాబ్ తెచ్చుకున్నావు. మేడం, అభిమానంతో మీకు చిన్నమ్మాయి గారికి చీర తీసుకొని వచ్చినాను, కాదనుకోకుండా మీరు తీసుకోండి మేడం. చాలా థ్యాంక్స్ నారాయణ, నువ్వు అంత అభిమానంగా ఇస్తే నేను కాదనుకుంటా ఉంటానో చెప్పు. ఉంటాను మేడం, థ్యాంక్ యూ. చూసినావా లక్ష్మి, ఎంత ప్రయోజకుడైనాడు, జాబ్ వచ్చిందంటే. అవునక్క, నేను నమ్మలేకపోతున్నాను. ఏం చెబుతాలే అనుకున్నాను, కానీ చదివి జాబ్ కూడా తెచ్చుకున్నాడు. అందుకే లక్ష్మి, ఎవరిని చిన్న చూపు చూడకూడదు, వాళ్ళ స్థాయిని బట్టి. ఏ మనిషిలో ఏ టాలెంట్ దాగుతుందో ఎవరికి తెలుసు? మనం చేసే చిన్న సహాయం వాళ్ళ జీవితంలో ఒక పెద్ద మార్పు కావచ్చు.